ధర్మబుద్ధి. పూర్వం రంగాపురం అనే గ్రామంలో ధర్మయ్య అనే ఆసామి కలడు. ఆయన భార్య సుమలత. వారిద్దరూ ధర్మబుద్ధి కలవారు, పాపభీతి, దైవభక్తి కలవారు. వారి వ్యాపారంలో బాగా సంపాదించడమే కాక దాన ధర్మాలు చేయడంలో కూడా కీర్తి ప్రతిష్టలు గడించారు. పేదలకు భోజనం పెట్టందే తినేవారు కాదు. ధర్మయ్య సుమలత దంపతులకు 3 కుమారులు కలిగి యుక్త వయసుకు వచ్చారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పెద్దవాడికి వివాహం చేశారు. పెద్ద కోడలు రాగానే దాన ధర్మాలు తగ్గించకపోతే మాకు ఏం మిగులుతుందని రోజుకు 3 కంటే ఎక్కువ మందికి పెట్టడానికి వీల్లేదంది. సరేనన్నారు ధర్మయ్య సుమలత. రెండో కోడలు రాగానే 2 కంటే ఎక్కువ మందికి పెట్టడానికి వీల్లేదంది. 3వ కోడలు రాగానే దాన ధర్మాలు పూర్తిగా మానాలని చెప్పింది. ఈ విధంగా జరిగినందువలన ధర్మయ్య సుమలత దంపతులకు విచారం కలిగింది. వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగినందువల్ల అక్కడ ఉండలేక తీర్థయాత్రలకని చెప్పి కొంత బైకం తీసుకుని వెళ్ళారు. తీర్థయాత్రలు చేస్తూ వెళ్తున్న వారికి గోదావరి నది తీర ప్రదేశంలో పాడుబడిన ఆలయం కనిపించింది. అక్కడే ఆశ్రమం నిర్మించుకుని తనకు తెలిసిన ఆకుపసర్లతో పేద ప్రజలకు వైద్యం చేయసాగారు. ఆయన అస్తవాసి వల్ల లోపముద్రతో నా పితృదేవతలను ఉన్న మన రకము నుండి తదింపచేయుటకు నీ వలన సంతానం కోరి నిన్ను వివాహం చేసుకున్నానని తెలుపుగా అప్పుడు ఆమె వివాహం చేసుకోగానే సరిపోయిందా? నేను రాజపుత్రికను, భోగభాగ్యములతో పెరిగిన దాన్ని, నాకు తగిన రత్నాభరణములు, మంచి బట్టలు సమకూర్చడం నీ ధర్మము, అందుకు కావలసిన ధనం సంపాదించడమే నీ కర్తవ్యం అంది లోపముద్ర. ఆమె మాటల్లో గల వాస్తవం గ్రహించి ధనసేకరణకై చాలామంది రాజులను కలిశాడు. ఏ రాజు మిగులు చెప్పలేదు. సరికదా లోటు గురించి చెప్పేగాని విచారగ్రస్తుడై అరణ్య మార్గమున వస్తూ ఓ మహాశిలను చూసి విఘ్నేశ్వరునిగా తలంచి నమస్కరించి, విఘ్నేశ్వర, తపస్సు తప్ప తెలియని వాడిని, ధన సంపాదనకు విద్యలే తెలియవు, ధనం ఎలా లభిస్తుంది? నాకు నీవే దారి చూపవా అని ప్రార్థించాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై, అగస్త్య, రావలసిన ప్రదేశంకే వచ్చావు, రావలసిన సమయానికి వచ్చావు. కొంచెం సేపట్లో నిన్ను ఇల్వలునితో భోజనానికి పిలుచుటకు తరలి వస్తాడు. అతనితో వెళ్ళు. అతని వద్ద అంతులేని ధనరాశి ఉంది. నీ వలన మరొక ముఖ్యమైన కాగలము కార్యము ఉంది. ఈ శిలను అపూర్వ గణపతి విగ్రహముగా తయారు చేద్దువు గాని నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అగస్త్యునికి దివ్యదృష్టి వలన విషయమంతా తెలిసింది. ఆ దుర్మార్గులకి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అగస్త్యుడు. వాతాపి, ఇల్వలుడు అనే మాయువులైన రాక్షసులు ఋషులను, యాత్రికులను చంపి ధనం దోచుకుంటున్నారు. ధర్మము మూర్తిభవించిన వాని వలె ఇల్వలుడు ఆతిథ్యానికి తీసుకువచ్చి కుశల ప్రశ్నలు వేయు సమయంలో వాతాపి కొవ్వు బాగా పట్టిన మేక వలె మారగా ఇల్వలుడు ఆ మేకను చంపి వండించి పెడతాడు. భోజనం ముగించి భుక్తాయాసంతో విశ్రమించిన సమయంలో ఇల్వలుడు వాతాపి అని పిలవగా వాతాపి పొట్టలు చీల్చుకుని బయటికి వస్తాడు. అగస్త్యుడు అలసి ఆకలిగా ఉన్నాడు. ఇల్వలుడు అతిథులతో వచ్చి భోజనానికి రమ్మని పిలిచాడు. అగస్త్యుడు ఇల్వలులతో, నేను అనేక యజ్ఞయాగములు చేయించిన వాడిని, ఈ మేకపోతుని వండిపెట్టు, మేక మాంసం తప్ప ఇంకేది నాకు అరగదు అని చెప్పెను. ఇల్వలుడు, స్వామి, మీకు ఆతిథ్యం ఇవ్వటమే మా అదృష్టము అని చెప్పి మేకపోతును చంపించి వండించాడు. అగస్త్యుడు ఇలాంటి మేకను చూడలేదు. ముందుగా దాని గుండెకాయ మొదలగు ముక్కలుగా నాకు పెట్టు, మిగతావి మిగిలిన వారికి పెట్టు అని చెప్పాడు. అగస్త్యుడు మేకపోతు మాంసం పూర్తిగా తనే ఆరగించి గట్టిగా తేంచి మద్యం తెప్పించమని కోరి మొత్తం మద్యం పూర్తిగా తాగేశాడు. ఇల్వలుడు నిశ్చేష్టుడైపోయాడు. ఇంకా మద్యం కావాలని అడిగిన అగస్త్యునికి మా వాతాపి తెస్తాడు అని పలుకగా అగస్త్యుడు, ఇంకెక్కడ వాతాపి మరి ఇక రాడు, వాతాపి జీర్ణం అంటూ పొట్టపై నిమురుకుంటూ వాతాపి జీర్ణమయ్యాడు అనగానే ఇల్వలుడు ప్రాణభయంతో పారిపోయాడు. ఆ తరువాత మిగిలిన అతిథులకు విషయం వివరించి ఆ ప్రదేశంలో గల అస్థిపంజరమును చూపించాడు. అంతేగాక ఆ ప్రదేశంలో రహస్యంగా ఉన్న ధనరాశుల్లో తనకు కావలసిన ధనం మాత్రమే తీసుకుని మిగిలిన ధనముతో విఘ్నేశ్వరుని ఆకారంలా కనిపించిన మహాశిల కేంద్రముగా మహానగరము నిర్మించి అనేక మందికి ధన సహాయం చేసి ఆ నగరమునకు ప్రజలే పాలకులుగా స్వపరిపాలన సూత్రములు చెక్కించి ఆదర్శప్రాయమైన ప్రజారాజ్యంని ఏర్పాటు చేశాడు అగస్త్యుడు.